చూడడం వల్ల మనకి పెట్రోల్ డబ్బులు వీడియో తీసినందుకు పెట్రోల్ డబ్బులు వచ్చినా చాలు వీడియో అయితే చేయవచ్చు. ఇంకా ఎక్కువ వెళ్ళి చేస్తాను. ఇది తీసిన గుర్తుకుని అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో అయితే చూడండి. వాళ్ళందరూ కూడా ఊపాయలండి అయితే వెళ్తున్నారండి. రాన్నాన్ని కూడా ఎంత బతిమలేరు వాళ్ళు, కానీ టికెట్ కూడా లేదు, ఫ్రీ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాకినాడలోని ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చాం. ఫిషింగ్ హార్బర్ లో చూడండి, ఫిషింగ్ హార్బర్ అయితే చూపిస్తాను. ఫిషింగ్ హార్బర్ అయితే చూడొచ్చు మీరు. ఇది కాకినాడలోని ఫిషింగ్ హార్బర్ అన్నమాట. ఫిషింగ్ హార్బర్ కాకినాడ. బోటు మీద అయితే దింపుతున్నారు. నువ్వు ఇప్పుడైతే సాగడీలు అయితే దింపారు. వెళ్ళా సాగడీలు అయితే చూడండి. అది కాకినాడ ఫిషింగ్ హార్బర్ లో మన బోట్ లోంచి అయితే సాగడీలు అయితే దింపుతున్నారండి. అది సాగడీలు వివరాలన్నీ కూడా అడుగుతాను. 17 ఫిషింగ్ హార్బర్ లో బోట్ నుంచి సాగడీలు అయితే దింపుతున్నారు. సాగడీలు ఎలాగా ఏమిసారు ఏంటి అనేది చూడండి. అడిగాను ఇవన్నీ కూడా వివరాలు అయితే చూడండి. బాబు సాగడీలు ఎలాగ అమ్ముతారు ఏంటి అసలు? కేజీ 93 రూపాయలు. కేజీ 93 రూపాయలు సాగడీలు రేటు ఇక్కడ హార్బర్ లో, ఫిషింగ్ హార్బర్ లో. అంటే ఇప్పుడు బయటకు ఇప్పుడు ట్రక్ డెలివరీ 150 ఎంత పడుతుంది. ఇప్పుడు ట్రక్ 350 గ్రాములు కటింగ్ అయిపోద్ది. కేజీకి 350 గ్రాములు పోతాయి. అంటే ఎవరికి వెళ్తుంది అది పార్టీలకి వేస్తాం. పార్టీకి. ఇప్పుడు 10 కేజీలు వేసారు అనుకో, ఎంత కట్ట అవుతుంది? 10 కేజీలకి అలా పచ్చిది మళ్ళీ పచ్చిది కట్టాలంటే 3 కేజీలు కట్టాలి. 3 కేజీలు తగ్గింతారు దాంట్లోనే. తగ్గిపోద్ది. మళ్ళీ కేజీ డిస్కౌంట్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు హోల్సేల్ గా అయితే ఇప్పుడు ఇలాగ ఈ ట్రక్ రేటుకి 140, 130 పడుతుంది రేటు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు తెస్తున్నారు కదా, ఇప్పుడు పట్టుకొస్తున్నారు. ఎన్ని కేజీలు తోస్తున్నారు? ఇది 33 కేజీలు తోస్తున్నారు. డిస్కౌంట్ పోయి 33 కేజీలు కడతారా? 30 కేజీలు కడతారు. 33 కేజీలు తోస్తారా? కేజీకి వచ్చి 10 కేజీలకి ఒక కేజీ తీసేస్తారా? కాదు, యూట్యూబ్. ముప్పై 33 కేజీలు. వ్యాపారాలు కదా 15 బాగుంటలేదండి. లాస్ గా చేస్తున్నాయి వ్యాపారాలు ఇప్పుడు అన్నీనే. ఇది ఇది ఎన్ని గంటలకు వచ్చింది బాబా? ఇది బోటు తెల్లగట్ల 5 గంటలకు వచ్చింది. తెల్లగట్ల 5 గంటలకు వచ్చింది బోటు. ఇప్పుడైతే క్లియర్ గా మొత్తం అంతా దింపేశారు. గంటలో ఉన్నది కూడా అయిపోద్ది. మళ్ళీ లోడ్ వేసి వెళ్ళిపోతారు. అంటే 33 కేజీలకి 3 కేజీలు పోతుంది. 30 కేజీలకి కడతారా? ఎంత కడతారు 30 కేజీలకి? కేజీ 93 రూపాయలు కడతారు. ఓకే. మీరు ఇప్పుడు ఇది మళ్ళీ మీరు ఇప్పుడు లోడ్ లోడ్ చేస్తాం. ఎండు చేపలు చేస్తారు దీన్ని తట్టాలా? ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఎండబెట్టి మళ్ళీ అంటే కేజీ పచ్చి చేపకి ఎండు చేప అవ్వాలంటే 3 కేజీ 3 అలాగైతే 4 కేజీలు పోతాయి.
అంటే 10 కేజీలకి 400 గ్రాములు పోతుంది. 400 గ్రాములు పోతాయి కేజీకి ఎండ అయితే. ఓకే. పచ్చిది అయితే 350 గ్రాములు పోతుంది. అలా పచ్చిది ఎందుకు ఐస్ కంట బాబాయ్ అలా పోతుంది? ఐస్ అయితే 100 రూపాయలు అంత కడతాం. ఐస్ అవునే వస్తుంది కదా అటు వద్దురా బాబు. చేపలు చూసారా ట్రప్పులు అయితే పెడుతున్నారండి. బోట్లోంచి అయితే ట్రబ్బల్ వేసి ట్రబ్బల్ నుంచి లారీలోకి అయితే గూడ్స్ లారీలోకి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. మీకైతే చూపిస్తాను చూడండి. ఇందులోంచి చేస్తున్నారు, ట్రబ్బల్లోకి అయితే వేస్తున్నారు గూడ్స్ దాంట్లో దింపి బోట్లోంచి. ఇప్పుడు మళ్ళీ ఐస్ వేసి అన్ని తూకం దూసి ఐస్ వేసి ఈ లారీకి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ లో వచ్చిన చేపలు ఇవి అయితే మాత్రం మార్కెట్ కి అయితే వెళ్ళదండి. ఇది ఏంటంటే కోళ్లు ఫారాల్లో కోళ్ల మేత అయితే తయారు చేస్తారు కదా, వాటికి అయితే వెళ్తుందండి. ఇది ఎండబెట్టేసి చేస్తారనుకుంటా, ఈ వాటికి అయితే వెళ్తుంది. ఇది చూపించాను చూడండి. ఎలా పడతాయి? అర్థం కాలేదు. ట్రబ్ ఎంత పడుతుంది? ట్రబ్ ఎన్ని కేజీలు? 40 కేజీలు, 43 కేజీలు. ఆ 40 కేజీలకి ఎంత పడుతుంది రేటు? టూడీలా అంటే డొక్కు ఉంది కదా, డొక్కుని ఏమంటారు బాబా? డొక్కునిది జూడియా? చేపలు తీసుకుని జూడి. జూడి ఎంత? జూడి వచ్చి 500. ఓకే. అంటే మట్ట బలాన్ని బకెట్ లెక్క ఇది జూడి టైప్ లోనే. జూడి వచ్చి 500. అంటే చేపల బట్టి రేట్ ఉంటది. ఇప్పుడు ఈ చేపల బట్టికి 500 దీనికి. ఓకే. వేరే పెద్ద ఆడితే దాని రేటు దానికి ఉంటది. ఓకే. ఏంటి చేపలు బాబా ఇవి? మిక్సింగ్. మిక్సింగ్. ఇప్పుడు ఇది దేనికి వెళ్తాయి బాబా? ఇవి దేనికి వెళ్తాయి? కోళ్ళకి వెళ్తాయి. అయ్యి కోల్డ్ ఫార్మింగ్ వెళ్తాయి. అంటే ఈ ఎండబెట్టేసి చేస్తారు వాటిని. కోల్డ్ ఫార్మింగ్ అయితే వెళ్తాయి చేపలు. అంటే ఈ బోలైన చేపలా? బోలైన చేపలు అయ్యి మంచి కలగలుపు మార్కెట్కి వెళ్తుంది. కలగలుపులో గుండకి వెళ్తుంది. ఇది కూడా కోల్డ్ ఫారాలు వాటికి వెళ్తుందండి. ఇది కోల్డ్ ఫారాల్లోని వాటికి కంపెనీలో తయారు చేస్తారు కదా, పొడుగు వేసి వాటికి కలుపుతారనుకుంటా. ఇవన్నీ కూడా చేపలు వాటికి అయితే వెళ్తుంది. చిన్నప్పుడు ఈ చేపలు ఏంటి? కిలోలా? దేనికి వెళ్తాయి? ఆయిల్కి వెళ్తాయా? ఏం ఆయిల్ అది? ఆయిల్ కి, చెరువుల మేతలకి, అన్నిటికి వెళ్తాయి. ఇది ఏంటి బాబా? బాబా ఎట్టుకు వెళ్తారు కదా, చెప్తారు బాబా ఎక్కడికి నువ్వు అటుకి వెళ్తావు కదా, ఎక్కడికి వెళ్తావు? ఇవి ప్లాంట్ కి ఎట్టుకెళ్ళిన తర్వాత అదే ఆయిల్ చేస్తారు. ఆయిల్ ఫీల్డ్ లో కలుపుతారా? మేతలకాయ, చెరువు మేతలకాయ వెళ్తాయి.
ఈ చేప మనం తినే చేప కాదు, ఇది మనం తినే చేప కాదు, ఇది ఈ కంపెనీకి వెళ్ళిపోతుంది, ఇది ఫ్యాక్టరీకి వెళ్ళిపోద్ది, అక్కడ ఫీడ్ తయారవుతుంది. వీటికి కర్మ చేపల మేత, రొయ్యల మేత, ఇలాగ కోల్డ్ మేత అన్నిటికీ తయారవుతుంది. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. ఏంటంటే ఏ ఛానల్ అనేది? అది యూట్యూబ్ ఛానల్ బాబాయ్. @ రమణ వీడియోస్ అని కొడితే, సింపుల్ కొట్టి రమణ వీడియోస్ అని కొడితే వస్తుంది. ఇది ఇప్పుడు ట్రబ్ వచ్చి ఎంత అవుతుంది తమ్ముడు, నువ్వు చెప్పి ట్రబ్ లెక్క. తమ్ముడు ఇప్పుడు ట్రబ్ ఎంత ఇది? 1000 నుంచి 1500 పడుతుంది ట్రబ్ వచ్చా ఈ చేపలో. ఓకే, అందరినీ తీస్తున్నాను, మొత్తం అందరూ కూడా. ఇదండి, ఇందులోకి అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతున్నాయి మొత్తం. చూడండి, దాంట్లోంచి వచ్చి కాకినాడ చేపలు అయితే వచ్చినాయండి వాళ్ళ దాంట్లోంచి. కాకినాడ ఫిషింగ్ హార్బర్ లో అయితే ఈ చేపలన్నీ కూడా మార్కెట్ కి అయితే వెళ్ళవండి, ఇవి అయితే ఫ్యాక్టరీకి అయితే వెళ్తాయంటండి. ఇది దీన్ని చేపల నుంచి ఆయిల్, ఫీడింగ్, రొయ్యల మేత, చేపల మేత, కోల్డ్ మేత ఇవన్నీ కూడా తయారవుతుంది అంటండి ఈ చేపలు. మీరైతే చూడండి, సైడ్కి భయం వేస్తుంది. దీనిలోంచి అయితే దిమ్న్నారు కదా 2D అంటారండి వాటిని. వాటిని అయితే 500 అయితే పడుతుంది. ఇవి అయితే ట్రబ్ వచ్చి 1500 నుంచి 1000 రూపాయలు అయితే పడుతుందంట ఈ ట్రబ్ లో. ఇవి అయితే 2D వచ్చి 500 అలా పడుతుందంట. ఇవన్నీ చూసారు కదా, మనం అయితే ఇప్పుడు చూసారు కదా, ఇది చేపలో ట్రబ్ వచ్చి 1500 నుంచి 500, 1000 రూపాయల నుంచి 1500 పడుతుందంటండి. అలాగే 2D అన్నారు కదా, అదైతే 500 అయితే పడుతుంది. మీకైతే ఇంకా ఫిషింగ్ హార్బర్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చాలా భారీగా అయితే జరుగుతుందండి. అంటే ఇప్పుడు నేనైతే కాకినాడ అది హార్బర్కి పని కట్టుకుని అయితే రాలేదండి. నేను వీడియో షూటింగ్ కోసం వచ్చాను మ్యారేజ్లో. అంటే నేను మ్యారేజ్ చేస్తాను కదా, ఇప్పుడైతే వీడియో షూటింగ్ అయితే వచ్చాను. మ్యారేజ్ చేస్తా పొద్దుగా అయితే మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడైతే హార్బర్కి అయితే వచ్చి మీకైతే చూపిస్తున్నాను. మనకైతే ఇక్కడ 110 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు దాటండి, 110 కిలోమీటర్లు అయితే వచ్చాం మనం మంచిగంట నుంచి. ఫ్రెండ్స్, నేనైతే చాలా దూరం అయితే వెళ్ళి వీడియోలు అయితే చేస్తున్నాను. మనకైతే 110 కిలోమీటర్లు వచ్చింది. అంటే దీని వీడియో కోసం అయితే పని కట్టుకుని రాలేదండి. నేనైతే మ్యారేజ్కి అయితే వచ్చాను, వీడియో షూటింగ్కి. మ్యారేజ్ షూటింగ్ అయితే వచ్చాను. మ్యారేజ్ షూటింగ్ రాత్రి అయితే అయిపోయింది. పొద్దున తెల్లారు 3 గంటల మొత్తం పడుతుంది. అదైతే ఉదయం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నేను హార్బర్కి అయితే వచ్చాను, కాకినాడ ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చాను. హార్బర్కి వచ్చి మీకైతే చూపిస్తున్నాను చూడండి. రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా చాలా మంచి వీడియోలు అయితే పెడతాను, మీకు అన్ని క్లారిటీగా అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం ఇంకో బోట్లు అయితే ఉన్నాయి, ఇంకొక బోట్లు అయితే చేపలు తింటారో చూద్దాం. అది హార్బర్, అదైతే చిన్న సైజు వాడ అయితే చూడండి, చిన్న సైజు. అన్నాల్లో చేపలు దింపేసి వాళ్ళు అయితే కుట్టుకుంటున్నారు, చిరుగుతాయి కదా అయితే కుట్టుకుంటున్నారు. పడవ అయితే వెళ్తుంది, బోటు. బోట్లో చేపలు అయితే చూడొచ్చు మీరు. చేపలు అయితే బేవచ్చంగా ఉన్నాయి, అవన్నీ కూడా బోట్లోంచి బయటకు తీసి ఇప్పుడైతే సేల్స్కి అయితే పెడతారు. ఇప్పుడైతే చూడొచ్చు మనం యూట్యూబ్లో. చూడండి ఫిషింగ్ ఇప్పుడైతే బోట్లోంచి అయితే తీస్తున్నారు, బయటకి అయితే వస్తుంది. ఇప్పుడు దేనికి తమ్ముడు అయితే మనం ఫిషింగ్ హార్బర్ లో చేపలు అయితే చూడొచ్చు. మనం చేపలు అయితే దింపుతున్నారు బోట్లోంచి. ఈ అడిగి దేనికి వెళ్తాయి ఏంటనేది కూడా అడిగి తెలుసుకుందాం.
2D. ఇది ఏంటి తమ్ముడు ఏమంటారు? 2D అంటారు దీన్ని. జూడీ నేను 2D అంటున్నాను. జూడీ వచ్చి ఎంత పడుతుంది తమ్ముడు? ఇది 1000. ఇది 1000. జూడీ వచ్చి ఈ జూడీ వచ్చి 1000 రూపాయలు అయితే పడుతుంది అండి. అది తమ్ముడు ఆ జూడీ ఎంత పడుతుంది? అది పెద్దది ఎంత అన్నయ్య? 1600 పడుతుంది ఆ జూడీ వచ్చి. ఈ చిన్నదైతే ఇది చిన్న చేపలు ఇది 1000 రూపాయలు పడుతుంది అన్నయ్య. ఇప్పుడు ఈ చేపలు దేనికి? ఈ చేపలు దేనికన్నయ్య? తినడానికి వెళ్తాయి. ఉప్పులో పెట్టి అదే ఉప్పు చేపలు ఎండిన ఉప్పుడు చేపలు. ఈ ఎక్కడ తయారు చేస్తారన్న ఈ ప్రాసెస్? దీనికి పాకల కాడ. ఓకే అన్నయ్య ఓకే. ఇప్పుడు ఈ సముద్రంలో ఎన్ని రోజులు ఏటకెళ్తుందని బోట్? ఇది 1 వారం రోజులు ఉంటది. ఎంత దూరం వెళ్తుంది సముద్రం లోపలికి? చాలా దూరం వెళ్తుంది. 1 వారం రోజులు సరిపడా ఫుడ్ అన్నట్టు పోయి అన్ని అందులోనే మొత్తం అలా పట్టి 10 రోజులకి సరిపడా రేషన్ అంతా వేసుకున్నప్పుడు ఐస్ అయిపోతే ఐస్ అయిపోతే వచ్చేస్తారా? చేపలు ఆ చేపలు ఎంత పడుతుంది అమ్మ? జూడి ఆ జూడి ఎంత పడుతుంది? ఆ జూడి ఫ్రెష్ గా ఉన్న చేపలు అవి 700 800 పడుతుంది. ఈ చేపలు అయితే చూడండి. చూసారు కదా, ఇవి అయితే ఎండి చేపలకి అయితే వెళ్తాయండి. ఉప్పు చేపలు ఇవన్నీ ఫిషింగ్ లో చేపలన్నీ ఎండబెట్టి ఇప్పుడు బోర్డులో వచ్చిన చేపలు అవి పట్టుకెళ్ళి ఎండబెట్టి అయితే ఉప్పు చేపల కింద అయితే మనకు ఉప్పు చేపలు కొంటాం కదా మార్కెట్ లో, అవే ఉప్పు చేపలు ఏదైతే తయారు చేస్తారో బోర్డులో ఎత్తుకెళ్ళి మనం ఈ బోర్డులో చేపలన్నీ కూడా చూడొచ్చు. ఈ బోర్డులో చేపలన్నీ కూడా మనం చూడొచ్చు. అయితే 10 రోజులు అలాగా ఫుడ్ గిడ్డు అన్ని తీసుకుని వెళ్ళిపోయి 10 రోజులు ఉండి అప్పుడైతే ఐస్ 10 క్యాన్లు అయితే 10 క్యాన్ ఐస్ అయిపోతుల్లోకి అయితే వచ్చి అయితే అమ్మేస్తారండి. చేపల గిడు వల్లని తీసి దాంట్లో వేస్తున్నారు. తమ్ముడు అవి ఇప్పుడు ఆ చేపలు దేనికి వెళ్తాయి ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఆ చేపలు తినడానికే ఉప్పు చేపలు అయితే తెరవుతాయి. ఆ చేపలను బట్టి రేట్ ఉంటదా? ఇప్పుడు ఆ పెద్ద చేపలు ఉన్నాయి కదా అక్కడ, ఆ చేపలు ఎలాగా? కేజీ వచ్చి 300 అమ్ముతారు. అది ఏంటి చేప? అది జలక. ఈ కనమ మొత్తం అన్ని వంజరు నెత్తుకొల చేప కానగంత. దీని పేరు వడగరి. ఇది ఎలా పడుతుంది తమ్ముడు? ఇప్పుడు జూడి వచ్చి 700 పడుతుందా? ఓకే. పట్టుకో పెద్దే ఉన్నాయి కదా. ఇగో ఆ తొమ్మిడి అల్లట్టుకున్నాడు చూడు. ఇగో అలాగా యూట్యూబే ఏం కాదు. యూట్యూబ్ లో సరే ఆ తమ్ముడు ఈ తమ్ముడు చేస్తాను. అది కట్టుకో నల్లమట్ట యూట్యూబ్ లో కన్నా
నల్లమట్ట అది తమ్ముడు. ఓకే తమ్ముడు. అది ఎంత ఉంటుంది తమ్ముడు? అది ఎంత ఉంటది? ఆ? ఎలక అవి ఎంత ఉంటాయి రేట్లు? కేజీ కిలో ఎంతన్నా? మీరు కొనేది కిలో 300 కొంటారా? మీరు అమ్ముతారు ఇప్పుడు ఇక్కడ కొనేది? మీరు అమ్మేది 300 అమ్ముతారు. ఓకే. చూసారు కదా కాకినాడ ఫిషింగ్ హార్బర్ లోని ఫిషింగ్ అయితే బోట్ల నుంచి అయితే దింపడం అవన్నీ కూడా చూపించాను. ఎలాగున్నాయి ఏంటి కూడా అలాగే ఎలాగన్నా మీకు నచ్చినయా లేదనేది చూసి నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా అలాంటివి చాలా అయితే చేస్తాను. ఇంకా చాలా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏ పక్క వెళ్తుంది ఇప్పుడు ఇది? ఆగాగు పట్టుకోండి ఇద్దరు అలా చేపలు పెట్టుకుంటే నేను అది తమిళ పెడతాను డైరెక్ట్. వాలా అనయ్య చిన్నయ్య తమ్ముడు ఒకసారి దాని పేరు వాలా. ఓకే తమ్ముడు. ఒకసారి బోట్ వెళ్తుందా తీసి ఒకసారి సంతలు కొట్టేమంటే వచ్చేస్తాయి. ఏదో సంత కోనసీమలో సంత అన్నా ఏమన్నా కొట్టిన వస్తాయి. బోట్ వెళ్ళిపోతుంది కదా. ఏంటి తమ్ముడు ఈ చేపలు? కిలోలే అలా పులుసు బాగుంటది చేప. ఫోటో కొడుతున్నాం. కాకినాడ ఫిషింగ్ హార్బర్లో అయితే చేపలు అయితే ఇచ్చారు కదా. కొన్ని అయితే ఫ్యాక్టరీకి అయితే వెళ్తాయండి. కొన్ని చేపలు, కొన్ని రకాల చేపలు అయితే ఫ్యాక్టరీకి అయితే వెళ్తాయి. ఫ్యాక్టరీ నుంచి ఆ రొయ్యల మేత, చేపల మేత, కోళ్ళ మేత అయితే ఫ్యాక్టరీ ఆయిల్ కూడా తీస్తారా చేపల నుంచి. అవి అయితే కొన్ని రకాల చేపలు అయితే ఎండి చేపలు అయితే ఉప్పు చేపలు ఎండబెట్టి ఫిషింగ్ ఉప్పు చేపలు అయితే తయారు చేస్తారండి. ఇది అయితే మనం హార్బర్ అయితే చూడొచ్చు. కాకినాడలో ఫిషింగ్ హార్బర్ అనేది. అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే చాలా దూరాల నుంచి అయితే వెళ్ళి వీడియోలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, లోపలికి వెళ్దాం మనం ఒకసారి. ఓకే కదా. ఇప్పుడైతే లారీలు అయితే వచ్చినాయి ఎక్స్పోర్ట్ చేయడానికి. ఇవన్నీ కూడా లారీల మీద అయితే వెళ్ళిపోతాయన్నమాట. చేపలన్నీ కూడా, బోట్లన్నీ కూడా కదిలిపోతున్నాయి. కాకినాడలోని ఫిషింగ్ హార్బర్. మీకైతే ఇక్కడ చేపలన్నీ కూడా ఉప్పు చేపలకి అయితే వెళ్ళిపోతాయండి. ఉప్పు చేపలకి, ఆయిల్కి, వీటికి అయితే వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా ఆయిల్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ చేపలన్నీ కూడా ఆయిల్కి వెళ్ళిపోతాయి. ఇవన్నీ చాలా రేట్ అండి. ఇది ఒకటి 1500, 2000 ఎలాగ ఉంటాయి. ఇవి వచ్చి ట్రబ్ వచ్చి చూసారు కదా పోర్టు ఫిషింగ్ హార్బర్ ఇది కాకినాడ. తమ్ముడు ఇప్పుడు ఈ చేపల రేటుకి ఇస్తారా? 500. ఎన్ని కేజీలు ఉంటుంది తమ్ముడు? 20 కేజీలు వచ్చి 500. ఇప్పుడు దేనికి వెళ్తాయి? మిక్సింగ్ వెళ్తాయి అంటే ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాయి. ఫ్యాక్టరీ చూడండి చేపలు ఇవి అయితే ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాయంట. ఈ చేపలు చూడండి అయితే
ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాయండి. కాబట్టి ఏంటి చేపల పేరు ఏంటిది? కార కార అంటండి చేపల పేరు. అన్నయ్యలు అయితే చేపలు చిరిగిపోయిన చేపల కొడుతున్నారు. వాళ్ళు అయితే చేపల నుంచి అయితే చిరిగిపోతాయి కదండి, వాటిని అయితే కొడుతున్నారు అన్నయ్యలు. చేపలు అయితే ఈ ఇంట్లోకి అయితే సాగడీలు అయితే తీసుకెళ్తున్నారు. అక్కడ నేను ఇప్పుడు 30 కేజీలు 34 కేజీలు అని 3 కేజీలు తీస్తారు కదా, కేజీ 100 రూపాయలు చెప్పి నడుతున్నాయి. ఏమేమి చేపలు కొంటారన్నా ఇక్కడ నుంచి? ఇప్పుడు దేనికి వెళ్తాయన్నా ఇవి? తినడానికి పచ్చి చేపల మార్కెట్కి వెళ్తాయి. పచ్చి మార్కెట్కి వెళ్తుంది, ఎండ పెట్టడానికి కూడా చేస్తారు. డ్రై పీస్ కూడా అవుతాయన్నా? డ్రై పీస్ ఉపయోగిస్తారు 2 విధాలుగానే. సీను 3 చేపలండి అందగా సీను. చేపడిపోయింది అన్న కదా. ఫోన్ పే చేస్తాను. మెత్తలు రాసిన కదా. ఇప్పుడైతే ఈ చేపలు ఇప్పుడు మనం సాగడీలు అయితే ఎండి చేపలకి వెళ్తాయి, పచ్చి చేపలకి వెళ్తాయండి. ఈ ఫిషింగ్ హార్బర్ లో చేపలన్నీ కూడా ఇప్పుడు మనం చూసే చేపలను చూసి ఇప్పుడు సాగడీలు అయితే పచ్చి చేపలకి అయితే వెళ్తాయండి. ఇవన్నీ కూడా కూరగాయలు మార్కెట్ లోకి అయితే వెళ్తాయి. పది చేపలు ఎండి చేపలకు కూడా వెళ్తాయి. ఎండి చేపలకి వెళ్తాయి, పచ్చి చేపలకి వెళ్తాయి, మార్కెట్ కి అయితే వెళ్తాయి ఎండి చేపలు. ఇప్పుడైతే ఇక్కడ పార్సిల్ అవుతున్నాయి కదా, లోపల పార్సిల్ అవుతున్నాయి. పార్సిల్ అన్ని కూడా బయట పార్సిల్ చేసి అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. ఆ ఎక్స్పోర్ట్ ఎక్కడికి వెళ్తున్నాయని చెప్తాను చూడండి. ఈ హైదరాబాద్ వెళ్తాయి. హైదరాబాద్ హౌరా హౌరా చెన్నై అయ్యా పార్సిల్ అయినాయి. ఒరిస్సా దాటి వెళ్తాయి. హైదరాబాద్ స్టాల్కి వెళ్తాయి అన్ని కూడా హైదరాబాద్.
చెప్పు తమ్ముడు, ఎలాగ ఇప్పుడు ఎలా పడుతున్నాయి రేటు? 500 రూపీస్ పడుతుంది కేజీయా? పర్ కేజీ 500 పడుతుంది రేట్. దేనికి వెళ్తాయి తమ్ముడు ఇవి? హైదరాబాద్ స్టాల్కి వెళ్తాయి అంటే మార్కెట్స్కి వెళ్తాయి కదా. ఆ పార్సిల్ ఎక్కడికి వెళ్తున్నాయి? హైదరాబాద్ స్టాల్స్ కి అయితే ఇక్కడ నుంచి పార్సిల్ అయితే చేస్తారు. అంటే అక్కడికి వెళ్ళే రేట్ ఎంత ఉంటుంది? అది 200 కేజీకి 200 ఎక్స్ట్రా అవుతుంది. 500 రూపీస్ ఉంటే ఇక్కడ 700 అవుతుంది. 200 అనుకో 300 అవుతుంది. 150 250 అవుతుంది. డబ్బులు అంటే ట్రావెలింగ్ ఇవన్నీ. ఓకే. ఇదైతే ఐస్ వేస్తున్నాడ లోపల. ఐస్ వేసి ఇదైతే పార్టీ చేస్తారు. అవి వైట్ పాంప్లెట్ 1200 కిలో 1200. అవి 800. ఇవి ఎంత ఉంటాయి? 800 కేజీ. ఇక్కడ 600 మన కేజీ. ఈ చేపలు సాల్మాన్ ఎంత రేటు? 600. ఈ బ్లాక్ పాంప్లెట్లు అయ్యా నువ్వు చెప్పిన రేటేనా? ఈ చేపలు చూడండి, ఈ చేపలన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయితే అవుతున్నాయి. ఇవన్నీ స్టాల్కి అయితే వెళ్తున్నాయి. వీళ్ళు ఐస్ వేస్తున్నారు కదా, ఇక్కడ ఐస్ వేస్తున్నారు కదా, పీతలు వేస్తున్నారు. పీతలు ఎలా పడుతున్నాయి తమ్ముడు కేజీ? పీతలు ఎలా పడుతున్నాయి తమ్ముడు కేజీ? 200. ఈ పీతలు 200 పడుతున్నాయి కేజీ. 5 కేజీ 9 కేజీ. తీసుకోండి. ఈయనైతే మనకి చేపల కూరకైతే ఇచ్చాడండి, డబ్బులు అయితే తీసుకోలేదు. పార్సిల్ అయిపోయి ఈయనైతే చేపలు తీశారు. ఏంటన్నా చేపలు ఇవి? కిలోలు అంటారండి. కిలోలు అందరూ పులసలు కొండరు కాబట్టి వీటితో కిలోలు పులుసు రుసే ఉంటది. పులస రుసే ఉంటది కిలోలు. ఇది కిలోల్ని శుభ్రంగా చింతకాయలు వేసి పులిసి వండుకొని పైకి చింతకాయలు వేసుకుని పులిసి వండుకుంటే చాలా బాగుంటదండి. చింతకాయ వేసుకుని పులిసి వండుకోవాలా? అంటే ముళ్ళు ఉంటాయా? ముళ్ళు ఉంటాయండి. ముళ్ళు ఉంటాయి. పులస టైపే ఉంటది టేస్ట్. అలాగే కొనలేదు కాబట్టి లేబరు మధ్యధర కుటుంబాలు ఇవే కిల్లలు వండుకుంటారండి. ఈ పులస రుసే ఉంటది, కిల్లలు వండుకుంటారు. ఓకే తమ్ముడు కదా. సాగడీలు అయితే బతిమలేను, సాగడీలు ఇమ్మని, అది కూర కట్టుకెళ్తానని. కానీ ఆ కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు కూడా అస్సలు ఇవ్వరంటే ఏమని అన్నారు. ఎవరు కూడా సాగడీలు అయితే ఇవ్వలేదు, కూరకైనా సరే కానీ ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఇవ్వరన్నమాట. ఓన్లీ హోల్సేల్ గానే ఎక్స్పోర్ట్ అయితే అవుతాయి కదా, ఇక్కడైతే ఇవ్వరన్నమాట. బయట అయితే అమ్మరు. ఎంత బతిమేలేనో, ఎంత డబ్బులు ఇచ్చేస్తాను, ఫోన్ మీకు చెప్తానన్నా సరే కానీ ఇవ్వలేదు, అసలు ఇవ్వనన్నాడు. అప్పుడు బోట్ అయినా పిలిచి అప్పుడు బోట్ అయినా అయితే నాకు ఆ సాగడీలు అయితే ఇచ్చారు. 4 సాగడీలు ఇచ్చారు. 2 కేజీల దాకా ఉన్నాయి సాగడీలు, అవి ఇచ్చారు. డబ్బులు ఇచ్చేస్తాను, ఇవ్వండి అని ఎంత బతిమాలను, అస్సలు ఇవ్వనంటే ఇవ్వలేదు వాళ్ళు. అలాగే బోడని ఇచ్చారు కదా సాగడీలు, ఆయన అయితే డబ్బులు ఇస్తానండి, ఫోన్ పే చేస్తానంటే ఆయన డబ్బులు వద్దని అసలు ఎంత బతిమేలైనా ఆయన డబ్బులు తీసుకోండి అని సాగడీలు అంటే చేపలు కదా, ఫ్రెష్ గా వచ్చినాయి కదా, బోట్ నుంచి దిగుతున్నాయి కదా, చాలా ఫ్రెష్ చేపలు. ఆయన ఎంత బతిమేలినా కూడా డబ్బులు తీసుకోండి అంటే ఆయన అసలు డబ్బులు అయితే తీసుకోలేదు. వద్దమ్మ పట్టుకెళ్ళిపో అన్నారు. ఆయన అయితే డబ్బులు తీసుకోకుండా, ఈయన డబ్బులు ఇస్తాను బతిమేలినా కూడా సాగడీలు ఇవ్వలేదు. ఆయన ఏమో డబ్బులు తీసుకో అంటే అస్సలు తీసుకోలేదు. ఆయన తీసుకోకుండా సాగడీలు అయితే కూరకైతే 2 కేజీలు సాగడీలు అయితే ఇచ్చారు. ఈ సాగడీలు చూపిందన్నా చూడండి. అలాగే ఇవ్వండి సాగడీలు, చాలా పెద్ద సాగడీలు. ఇవి సావిడేలు చాలా పెద్దయే ఈ మాట. ఇప్పుడు మనకైతే
ఇంట్లోకి ఐస్ అయితే కావాలి. తమ్ముడు ఉన్నాడు కదా, మా తమ్ముడు అయితే సాగడీలు అలాగే కన్నా పాడైపోతాయి ఐస్ వేస్తానని మనమైతే ఐస్ అయితే వేస్తున్నారు. సావిడేలా సాగిడేలా సావిడేలా సావిడాలు అది ఎక్కువ ఎత్ర దేశం వాళ్ళకి బాగా గిరాకీ అండి. ఇది ఇంచుమించు కేజీ 110 రూపాయల కానీ 140 రూపాయల వరకు ఉందండి కేజీ. దీనికి ముళ్ళు ఉండదండి, ఎగిరి వండుకుంటారు. ఇది చాలా మంది ఇష్టంగా ఎగిరికి ఫ్రైకి తింటారు. చాలా టేస్ట్ ఉంటదండి ఈ సావిడాలు. ప్రతి ఒక్కరు ఎక్కువ శాతం సావిడాలకి ఇష్టపడుతుంటారు. ఎక్కువ ఎక్స్పోర్ట్ ఇదేనండి. ఎక్కువగా బోట్లో ఎండబెట్టి కూడా ఎక్కడెక్కడికో ఇతర దేశాలు కూడా పంపిస్తుంటారు. ఇది చాలా మంచి వల్ల ఇంకా గిరాకీ పెరుగుతుంది. రేట్ ఎక్కువగా ఉంటాయండి బాగానే. చావడాలు అయితే చిన్న చిన్న 4-3 అమ్మరండి. దీని గురించి ఆ బోటు వాండరు ఎంతో కష్టపడి వచ్చారు కాబట్టి ఫ్రీగా ఇచ్చారండి దీనికి. ఈ 4 సావడాలు చాలా టేస్ట్ ఉంటాయి. కొద్దిగా యూట్యూబ్ ఛానల్ అండి ఈయనది. ఈ మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చేపలు ఏంటి తమ్ముడు? అయ్యి టోనా ఫిషా? సోర్లు అంటారండి. ఎక్కువ శాతం టోనా ఫిష్ అంటే మీ సెల్లో కొడితే టోనా ఫిష్ అని వస్తుంది. ఎక్కువ శాతం ఎక్స్పోర్ట్ బయట ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. వీళ్ళు అయితే ఈ మత్స్యకారులు అండి. ఈ సైడ్ ఎక్కువ దూరం సైడ్ అడవిల్లో ఎక్కువ అమ్ముతుంటారండి. ఇలా ఎక్కడెక్కడికి వెళ్తారన్న మీరు? ఏలేశ్వరం వెళ్తారా? దిగులో వైరావరం, తిమ్మాపురం అలాగే ఏజెన్సీ ఏరియాలో అమ్ముతారు, తింటారండి. ఇది సోర్లు అంటారు, టోనా ఫిష్ అంటారు. అక్కడికి అట్టుకెళ్ళి అమ్ముతారు. ఇప్పుడు పట్టుకెళ్ళి అమ్ముతారండి. ఇక పట్టుకెళ్ళి గడి మండల్లో అమ్ముతుంటారండి. ఈయన అయితే చాలా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆయనకి. ఈ తప్ప ఎక్కువ శాతం ఇవే అమ్ముతారు. ఈయన అక్కడ తిన్న వాళ్ళు కూడా ఇవే తింటారు. ఇంకా ఆ టేస్ట్ కి అలవాటుపడ్డారు. ఇంకా టేస్ట్ అలవాటుపడ్డారు. నువ్వు తిమ్మాపురం సంతలా పల్లెటూరులో చిన్న చిన్న చూసుకొని అలాగా అమ్ముతారా బాబా? ఇక్కడ మనకి ఎంత పడ్డది బాబా రేటు? చేప ఒకటి 100 పడ్డది. అక్కడ ఎంతకు అమ్ముతావు? 120-130 రూపాయలకి అమ్ముతా. ఎంత ఉంది బాబా? నేను అది 100 రూపాయలు ఉంది సార్. మీ దగ్గర ఈ చేప దగ్గర మీకు ఏం లాభం ఏం తీసుకుంటా లేదు, సరదాగా యూట్యూబ్ చేస్తున్నారని చెప్పేసి. పెద్ద ఆయన ఉన్నాడు కదా, పెద్ద అయితే నాకు చేప అడిగితే ఆయనకి పడ్డ రేటే 100 రూపాయలు పడ్డది. ఆ 100 రూపాయల రేటే మనకైతే ఇస్తున్నారండి. ఇక్కడ నుంచి అయితే ఓపాయిలాండ్ అయితే వెళ్తారండి. ఇక్కడ ఓపాయిలాండ్ అయితే మనకు చూపిస్తున్నాను. వాళ్ళందరూ కూడా ఓపాయిలాండ్ వెళ్తున్నారు. అది ఇప్పుడు మనం ఏంటంటే వివరాలు అయితే. తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎన్ని కిలోమీటర్లు? అది ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్లు. ఎంత ఛార్జ్? ఎంత? ఓన్ బోటా? ఓపాయిలాండ్ వెళ్తున్నారు నెలలో. ఇక్కడ నుంచి వీళ్ళందరూ నన్ను రమ్మని తింటున్నారు, రండి అని. కానీ నాకైతే ఈ చేపలే తీసుకున్నాను. మళ్ళీ నా వీడియో సామాన్లు అన్ని కూడా ఉండిపోయినాయి, కెమెరాలు ఇవన్నీ కూడా. మీరు అందరం మత్స్యకారులేనా? ఏం చేస్తారు మీరు? బోట్లు ఓపాయిలాండ్ వెళ్తున్నారండి కుర్రలందరూ. పీరియడ్ సింబల్ ఉంటుంది కదా, ఏ సింబల్ కొట్టి రమణ వీడియోస్ అని కొడితే వస్తుంది. రమణ వీడియోస్ ఏ సింబల్ కొట్టాలి? ఫస్ట్ ఏ సింబల్ కొట్టి రమణ వీడియోస్ అని కొడితే వస్తుంది. మీరు వీడియోస్ అయితే కామెంట్ పెట్టండి. వాళ్ళందరూ కూడా ఓపాయిలాండ్ అయితే వెళ్తున్నారండి.
వాళ్ళందరూ కూడా ఓప్ ఐలాండ్ అయితే వెళ్తున్నారు. నన్ను అయితే రండి అన్న అని అయితే అడిగారు. నేనైతే మనకి వీడియో కెమెరాలో ఎన్ని వీడియోస్ సామాన్లు అయితే ఉండిపోయినాయి, అందుకని నేనైతే ఎక్కలేదు. అయితే ఫ్రీగా అయితే వెళ్ళి వచ్చేది అనమాట. అయితే టికెట్ ఏమి లేదు, వాళ్ళందరూ కూడా కలిపి వెళ్తున్నారు సొంత బోట్ అనమాట. అదే చూడండి, మనకైతే ఛాన్స్ అయితే మిస్ అయ్యాం. మనకైతే ఇప్పుడు ఛాన్స్ అయితే మిస్ అయిపోయింది అనమాట. వాళ్ళందరూ కూడా బతిమేలారండి, రండి అన్న ఎక్కండి బోటు ఓపైలాండ్ అయితే వెళ్దాం, మనం 4 గంటలకు వద్దాం వెళ్ళి అని. నాకు వీడియో సామాన్లు అయితే ఉండిపోయాయి. నేనైతే వీడియో షూటింగ్ అయితే వచ్చాను కదా, వీడియో కెమెరాలో వీడియో లగేజ్ ఎంత ఉండిపోయింది, అందువల్ల అయితే ఎక్కడైపోయినా. అందుకని మళ్ళీ నేను చేపలు కూడా తీసుకున్నాను, అవన్నీ పాడైపోతాయి. అయితే ఇక్కడ పార్సిల్ సెక్షన్ అండి, అంతా కూడా ఐస్ వేసి చేప వేసి పార్సిల్ చేసి ఎక్కడికి ఏ దేశం వెళ్ళాలి, ఏ రాష్ట్రం వెళ్ళాలనేది ఇక్కడ అయితే రెడీ చేస్తారు, పార్సిల్ అయితే చేస్తారు. చూసారు కదా ఎన్ని పార్సిల్ అండి. అయితే పార్సిల్ చేసేసి ఐస్ పెట్టేసి దాంట్లో బోర్డు మీద అయితే పెట్టేస్తారు, ఎక్స్పోర్ట్ అయితే చేస్తారు. చూసారా కుట్టేరు ఐస్ పార్సిల్ ఎలా చేస్తారో, ఏ విధంగా చేస్తారో అనేది కూడా చూపిస్తాను ప్రాసెస్. ఇక్కడైతే చేపలు అయితే గ్రేడింగ్ అయితే చేస్తున్నారు, కొన్న చేపలను గ్రేడింగ్ చేసి ఏం చేపలు ఏంటి అనేది ఎక్కడ పంపాలనేది చేపలు అయితే గ్రేడ్ చేస్తున్నారు. గ్రేడ్ చేసి ఇక చేపలు, ఈ చేపలు పులిగింతలంట, ఇవైతే మద్రాసు వెళ్తాయంట. ఈ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. పార్టీ చేస్తున్నారన్నమాట, ఐసేసి ఇవన్నీ కూడా పార్టీ చేస్తున్నారు. ఇది ఎక్కడికి వెళ్తాయి తమ్ముడు, ఎక్కడికి వెళ్తాయి? అయితే మద్రాసు అయితే వెళ్తాయండి చేపలు. పేరేంటన్నా ఇవి? గులిగింతలా? అయితే గులిగింతలంట. ఇదైతే పార్టీ చేస్తే ఇదైతే మద్రాసు అయితే వెళ్తుందంట. పార్సిల్ అయిన తర్వాత పార్సిల్ ఎక్స్పోర్ట్ అయితే ఎలా వెళ్తారో చూపిస్తారు. పార్సిల్ అయిపోయిన తర్వాత పార్టీ చేసినారు, సంచులు కట్టేసి ఎక్స్పోర్ట్ అయితే చేస్తారు. ఏ ఊరు వెళ్తుందా? అది ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది రాస్తున్నాడు. పార్టీ చూడ అంత ఫాస్ట్ గా చేస్తున్నాడు. పార్సిల్ అయితే అయిపోతే, పార్సిల్ అయిన తర్వాత ఇలాగైతే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతాయి. అలాగైతే ఎక్స్పోర్ట్ అయితే చేస్తారు. వ్యాన్లకైతే వెళ్ళిపోతాయి. ఇప్పుడు చెన్నై, మద్రాసు, తమిళనాడు ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి అయితే వాళ్ళు ఎక్కడికి ఆర్డర్ ఉంటే అక్కడికైతే పంపిస్తారు. ఇదైతే రైలు అయితే ప్రాసెసింగ్ చేసిన రైలు అండి, ఇది ప్రాసెసింగ్ చేసిన రైలు. ఇది
వచ్చింది. చూశారు కదా ఇక్కడ ఫిషింగ్ కాకినాడ ఫిషింగ్ హార్బర్ లో ఫిషింగ్ బోట్ మీద ఎలా వస్తుంది, వచ్చింది ఎక్కడికెక్కడికి వెళ్తాయి, ఏమి వెళ్తాయి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారనుకుంటున్నాను. అంతా కూడా ఎక్స్పోర్ట్ అవుతాం అన్ని కూడా పార్సల్ అయితే చేయడం అన్ని కూడా చూపించాను. ఇప్పుడు బోట్ మీద రావడం, ఆ బోట్ మీద వచ్చిన చేపలు ఎక్కడికి వెళ్తాయి, ఏమి దేనికి వెళ్తాయి, రేపు ఫ్యాక్టరీకి వెళ్తాయా, తినడానికి వెళ్తాయా, ఉప్పు చేపలకి వెళ్తాయా, ఏమి వెళ్తాయి అన్ని కూడా నేను అయితే అడిగి అన్ని చూపించాను. ఇప్పుడు తినడానికి అయితే మార్కెట్కి అయితే ఎక్స్పోర్ట్ అయితే వెళ్తాయండి. ఇప్పుడు పార్సల్ చేయడం అన్ని కూడా చూపించాను అనుకుంటున్నాను. అలాగే మీకు వీడియో నచ్చితే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ బోల్డ్ ఇంకా చాలా వస్తాయి. మీరు అన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి. ఓకే అండి, మనం చాలా దూరాలు అయితే వెళ్ళి తీస్తాం వీడియోలు. ఇక్కడే కాదు చాలా ఎంత లెక్క అయినా సరే వెళ్ళి అయితే చేస్తాం. మీరైతే వీడియోలు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా మనకైతే లెంత్ ఎక్కువ అయిపోతుంది వీడియో, చాలండి. నాకైతే కూరకైతే 2 కేజీలు సాగడీలు అయితే ఇచ్చారు. ఆయన డబ్బులు ఇచ్చుకోమన్నా సరే, ఎంత బతిమన్నా సరే సాగడీలు డబ్బులు అయితే ఇచ్చుకోలేదు. అవి నేను కొనడానికి ఎంత బతిమేలానో అతనైతే వేరే అతనైతే అసలు అమ్మనన్నాడు. అంటే ఇక్కడ బోట్లో కొనుక్కున్న వాళ్ళు మాత్రం అమ్మనన్నారు అసలు కూడా. తీసాను కదా, ఇంకా ఆయన చూసాడు మనల్ని పొద్దు నుంచి చూసి ఆయనకి ఏమనిపించిందో పట్టుకెళ్ళమని అయితే నాకు సాగడీలు అయితే 2 కేజీలు ఇచ్చాడు. అసలు డబ్బులు అయితే ఎంత బతిమేలానో తీసుకోమని ఆయన అసలు వద్దే పట్టుకోమన్నారు. అది ఇంకోటి ఏంటంటే ఫిష్ కొన్నాను కదా, తునా ఫిష్ అయితే ఆయనకి పడ్డా రేటే ఇచ్చాడు. పాపం ఆయన కొనుక్కుని పట్టుకెళ్ళేది ఆయనకి లాభం వచ్చేది మానుకుని మనకైతే ఆ పడ్డా రేటు 100 రూపాయలకి అయితే ఇచ్చాడు ఆ చేప తునా ఫిష్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మనం మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే నేను ఏ వర్క్ చేస్తానో ఏంటి అనేది మీకు చెప్పలేదు కదా. మీకు నేనైతే వీడియో షూటింగ్ చేస్తాను, మ్యారేజ్లన్నీ కూడా తీస్తాను. మ్యారేజ్ తీసి మ్యారేజ్లు తీస్తాను అనమాట వీడియో షూటింగ్లు. అయితే నేను కాకినాడ మ్యారేజ్కి అయితే వచ్చాను. ఆ మ్యారేజ్కి వచ్చిన తర్వాత నేను ఎప్పటి నుంచి వద్దాం అనుకుంటున్నాను. కాకినాడలోనే ఎక్కువ కాకినాడ, విజయవాడ, రాజమండ్రి అన్ని తీస్తాం కదా ఎక్కువ మ్యారేజ్లు. ఈ కాకినాడ ఎప్పటి నుంచో రావాలి వద్దాం అలా ఆశ్రయించి చేశాను. ఇప్పుడైతే వేళ అయితే వచ్చాను. అది ఓపైలండ్ వెళ్ళడానికి నాకు వీడియో లగేజ్ చూసారా, నా బండి నా వీడియో లగేజ్ ఉండిపోయింది. లేకపోతే నేను ఓపైలండ్ అయితే వెళ్తున్నాను. ఎందుకంటే మీకు ఓపైలండ్ అది కూడా చూపించాను. తర్వాత నెక్స్ట్ టైం అయితే వెళ్దాం. నెక్స్ట్ టైం వెళ్ళి ఓపైలండ్ అంతా కూడా తీసి చూపిస్తాను. ఇప్పుడైతే మన లగేజ్ అయితే చూడండి, ఇది నా బండి. నాకైతే లగేజ్ అయితే ఇది ఉండిపోయింది అనమాట. కెమెరాలు అన్నీ ఉండిపోయినాయి కదా. కెమెరాలు ఉండిపోవడంతో నేను ఇంకా వెళ్ళపోయాను. చేపలు అయితే తీసుకున్నాను. ఇది మన లగేజ్ ఉండిపోవడం వల్ల నేను వెళ్ళపోయాను అనమాట. లేకపోతే మనకి ఇంకో వీడియో అవును ఓపైలండ్ వాళ్ళంతా బతిమలేరు రమ్మని రాన్న అని కూడా అంత బతిమలేరు వాళ్ళు. కానీ టికెట్ కూడా లేదు, ఫ్రీ అయినా కానీ వెళ్ళకపోయాం. నెక్స్ట్ టైం సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీడియో చాలా మంది అయితే సబ్స్క్రైబర్లతో వస్తారు. అప్పుడు యూట్యూబ్ లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. అప్పుడు మనకైతే వీడియో చాలా మందికి రీచ్ అవడం వల్ల ఎక్కువ మంది చూస్తారు. చూడడం వల్ల మనకి పెట్రోల్ డబ్బులు వీడియో తీసినందుకు పెట్రోల్ డబ్బులు వచ్చినా చాలు వీడియో అయితే చేయవచ్చు. ఇంకా ఎక్కువ వెళ్ళి చేస్తాను. ఇది తీసుకుని పెట్టుకుని అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో అయితే